సీతారాం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ లీడర్ ఆయన. ఇప్పుడు చనిపోయినటువంటి మహిళా కానిస్టేబుల్ ఎవరు ఉన్నారో వాళ్ళ అమ్మ ఈ వైశ్యాస్కి సంబంధించి వాళ్ళ బంధువులు అంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అని చెప్పండి, ఇట్లా మీ అంటే వ్యవస్థ అనేది కాదు, క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఒక మహిళా కానిస్టేబుల్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం మీరు ఎలా చూస్తారు? వాళ్ళ అమ్మ నేను వైశ్యాస్ అయినప్పటికీ మాకు బయటికి పోయి బతికి తినే అవసరం లేకపోయినా నేను అందరిని కాపాడుతుందని నా బిడ్డను కానిస్టేబుల్ చేసిన, కానీ వాళ్ళ నా బిడ్డే చనిపోయిందంటే ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. తర్వాత చాలా బాధాకరమైన విషయం అమ్మ, వరంగల్ పోలీస్ అంటేనే ఎవర్ విక్టోరియస్. వరంగల్ పోలీస్కు చాలా పెద్ద పేరు ఉన్నది రాష్ట్రంలోనే. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారు రీసెంట్లీగా 3 నుంచి 4 ఉమెన్ కానిస్టేబుల్ ఈ మధ్యనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే వ్యవస్థ ఎటుపోతూ ఉన్నది. తర్వాత వచ్చేసి అమ్మాయి కూడా ఆల్రెడీ చదువుకున్న అమ్మాయి, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, తర్వాత విఆర్ఓ జాబ్ వచ్చింది. కానీ అయినా కూడా పోలీస్ అనేది ఒక డిసిప్లిన్ డ్యూటీ, పోలీస్ అనేది అందరికీ కూడా ఒక రోల్ మోడల్ ఉంటుందనే ఉద్దేశంతో పోలీస్ ట్రైనింగ్ 9 నెలలు చేసుకున్నా పోలీసులనే ఉంటా అని చెప్పి పాపం స్ట్రాంగ్గా ఉన్నట్టు అమ్మాయి చదువుకున్న అమ్మాయి. కానీ అక్కడ విధి నిర్వాహకులు ఉన్నటువంటి తోటి కొలీగ్ ఎవరో కూడా బాగా హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి శ్రీధర్ అని చెప్పేసి పేరు కూడా సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. సూసైడ్ నోట్ను కూడా స్థానిక పోలీసులు కూడా వాళ్ళు రికవరీ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి మన గతంలో కూడా ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అమ్మాయికి న్యాయం జరగలే. అంటే పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని మనం బలిగొనాల్సి వచ్చింది. స్టేషన్ కన్పూర్లో విధులు నిర్వహించేది, అప్పుడు పరిచయం ఏర్పడింది. అక్కడ జరిగినటువంటి సంఘటన వల్లే తను వేరే కానిస్టేబుల్ తన్నట్టు తిన్నిటు డివైడ్ చేశారు. కానీ కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళ చనిపోయేది కాదు కదా. అదే సస్పెన్షన్లు కానీ లేకపోతే ఈ వేట్లు కానీ ఇవేమీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు కదా. కాబట్టి అందుగురించే ఇందులో చాలా అంటే చాలా అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణాన్ని, ఒక అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని మనం బలిగొనాల్సి వచ్చింది. ఇది సమాజానికి ఎటో బ్యాడ్ మెసేజ్ తీసుకుపోతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పోలీస్ శాఖలో డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు చాలా మంచి ఆఫీసరు. ఆయన ఒక రూపాయి కూడా తీసుకోకుండా తర్వాత అన్ని స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఆఫీసరు. సో కాబట్టి తప్పకుండా డీజీపీ శివధర్ రెడ్డి గారు, వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి గారు దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. ఆ అమ్మాయి కుటుంబానికి, అమ్మాయికి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే గత కొంతకాలంగా మహిళా కానిస్టేబుల్ వేధిస్తున్నారంటూ కొంతకాలంగా మనకి కొంచెం దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా వేటేయడం జరిగింది. ఇది గడవక ముందే మళ్ళీ ఇది మా అంటే ఒక 10 రోజులు 4 రోజులు కూడా కాదు, అన్నీ పూర్తాయి మళ్ళీ ఇట్లా అవుతుంది. వరంగల్ కమిషనరేట్లో తరచూ ఇలాంటివి జరుగుతున్నాయి. మన వరంగల్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది స్ట్రిక్ట్గా ఉంటారు, ఏదైనా సరే కఠినంగా ఉంటారు. కానీ ఇవాళ అది లేకుండా పోతుంది. తరచూ ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు బయట వాళ్ళు కానివ్వండి, వ్యవస్థలో ఉన్న వాళ్ళు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఒకటే అమ్మ, మనకి ఇప్పుడు ఎట్లాగో అనొద్దు కానీ డీజీపీ గారు అనేటైనా చాలా మంచి ఆఫీసరు. డీజీపీ గారు రాష్ట్రం మొత్తంలో కాకుండా వరంగల్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వరంగల్ పోలీస్ కమిషనరేట్కు డీజీపీ గారు వెంటనే రావాలి. మొత్తం అన్నిటి మీద కూడా కంపల్సరీ ఎంక్వైరీ అనేది చేయాలి. ఏదైందని చూసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూడాలి. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇది పునరావృతం కావద్దని చెప్పి మేము డీజీపీ గారిని, రేవంత్ రెడ్డి గారిని వారిని మేము కోరుతా ఉన్నాం. వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా సుమారు 11 గంటలైనా కూడా ఇంతవరకు పోస్ట్ మార్టం అనేది ఇంతవరకు చేయలేదు అధికారులు. భూపాలపల్లి పోలీస్ అనే వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా కనబడట్లేదు. వాళ్ళ కొలీగ్స్ కనబడట్లేదు, ఆఫీసర్లు కనబడట్లేదు, స్థానిక పోలీసులే కనబడట్లేదు. అంటే కింద స్థాయి కానిస్టేబుల్ అవడం వల్ల ఇదంతా కింద స్థాయి ఏదో మామూలు అమ్మాయి కదా అని చెప్పేసి మామూలు ఉమెన్ పీసీ అని చెప్పి మహిళే కదా సార్. బయట ఇప్పుడు ఒక ఉద్యోగంలా కాకపోయినా ఒక మహిళలా చూడొచ్చు కదా. అదే మరి చిన్న స్థాయి ఉద్యోగం అని చెప్పేసి ఇంత నిర్లక్ష్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులు, వాళ్ళ బంధువులు కూడా అందరూ కూడా ఇదే అనుకుంటా ఉన్నారు. కాబట్టి పోలీస్ అనేది ఆర్భాటం ఉండాలి, పోలీస్ అనేది వాళ్ళకు వెన్నంటూ ఉండాలని చెప్పేసి ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారంటే ఒక డిసిప్లిన్ డ్యూటీ. ఒక్కరు చనిపోతే ఎంబడే డిపార్ట్మెంట్ ఉన్నది, మా వెనుక మా అధికారులు ఉన్నారని చెప్పేసి కుటుంబంకు భరోసా అనేది ఉంటుంది. భరోసా కల్పించాల్సిన అమ్మాయి పాపము ఆమెకు ఇది కాకుండా ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, ఎంతమంది వేలాది మంది పోటీ ఉంటున్నారు. ఈ పోటీ వ్యవస్థలో ఉద్యోగం కొట్టి సంవత్సరం కూడా కాకముందే తను చనిపోవడం, ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, మాకు ఉద్యోగం రావట్లేదని. కానీ తిని ఉద్యోగం వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఇది ఎట్లా చూస్తారు? ఒకటే అమ్మ, ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. తర్వాత మహిళలకు అనేది రక్షణ కల్పించాలి. పోలీస్ స్టేషన్లనే కానీ బయట కానీ మహిళా పోలీసులు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకు ఒక సపరేట్ ఒక బాధ్యతలు పెట్టాలి. వారి మీద కూడా ఒక నిఘా అనేది ఉంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు ఈ అమ్మాయికే కాదు, భవిష్యత్తులో ఏ అమ్మాయికి కూడా ఏ మహిళగా పోలీసు ఉద్యోగం చేస్తున్నారో ఆ మహిళా ఉద్యోగులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక సపరేట్ ఒక నియమావళి, వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలని చెప్పేసి మేము పోలీస్ శాఖను వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళకి ఇంకొక వింగు పెట్టాలి
పెట్టాలి కావచ్చు. పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక హరాస్మెంట్ చేసేసి చేయడం వల్లనే కదా ఒక అమ్మాయి నిండు ప్రాణాన్ని బలిగొన్నది. సో కాబట్టి ఇలాంటి ఇప్పుడు వాళ్ళందరూ సమాజానికే రక్షణ కల్పిస్తారు. అలాంటిది వాళ్ళని కూడా చూసుకోవాలి. కాబట్టి కంపల్సరీ వాళ్ళు నార్మల్గా కాకుండా మహిళల మీద కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డీజీపీ గారు కానీ తర్వాత మహిళా పోలీసులు ఐపీఎస్ అధికారులు బొచ్చడం మంది చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి మహిళా ఐపీఎస్లు సీనియర్ అధికారులను ఒక విభాగం వీళ్ళ మీద కూడా కేటాయించి వీళ్ళకి కూడా నిరంతరంగా సేవ వాళ్ళకు కూడా రక్షణ ఉండేటట్టుగా చూడాలి. వేధింపులు గురైనప్పుడు మహిళలకు చెప్పుకోగలుగుతారు కదా తోటి మహిళలకి. సుమారు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే 3 నుంచి 4 కేసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అయినాయి. ఏదో ఎప్పుడో ఒక్కసారి జరిగిందంటేనేమో మనం దాని మీద దృష్టి పెట్టద్దు. రిపీటెడ్గా జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద కూడా కంపల్సరీ దృష్టి పెట్టి పోలీస్ శాఖ దాని మీద కూడా డీజీపీ గారు దాని మీద కూడా మేము టైం కేటాయించాలి. దాని మీద కూడా విధిని ఏందని అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాను. చూస్తున్నారు కదా, మహిళలకి బయట ఎలాగో రక్షణ ఉండట్లేదు. కనీసం వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా అవతలు ఉండేటువంటి అధికారులు పైన మొగోళ్ళు అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పుకోగలుగుతారు. వాళ్ళు చెప్పుకున్నా కానీ గతంలో ఏదైతే స్టేషన్ గన్పూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నప్పుడే ఈ శ్రీధర్ అనే వ్యక్తి పరిచయం అయిండు. కానీ ఏదైతే ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్న దగ్గర నుంచి వీళ్ళిద్దరిని డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పంపించారు. కానీ ఇవాళ కొంతకాలం గడవక ముందే తను వేధింపులకు గురి చేస్తున్నాడని తను ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. అదే ఆమె కంప్లైంట్ చేసినప్పుడు ఎవరి దగ్గరికైతే అధికారులు తీసుకెళ్ళిందో అక్కడ తనకి న్యాయం జరిగి ఉంటే ఇవాళ ఇది జరుగుండేది కాదు, తన ప్రాణాలతో ఉండేది. నిజానికి కూడా ఒక పోలీసు వ్యవస్థ అనే కాదు, ఎక్కడైనా సరే మహిళలు తోటి మహిళగా చెప్పుకోగలుగుతారు. కానీ ఉన్నటువంటి పై అధికారులు మగవాళ్ళు అయినప్పుడు తనకి న్యాయం జరుగుతుందా లేదా, ఒకవేళ చెప్పుకుంటే వీళ్ళని తప్పుగా చూస్తారేమో అనే కోణంలోనే చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పై అధికారుల తీసుకెళ్ళకపోతున్నారు. తీసుకెళ్ళినా కూడా వాస్తవానికి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్, స్టేషన్ గన్పూర్లో అక్కడ చెప్పినప్పుడు మీరు అది చేసి ఉంటే ఇవాళ భూపాలపల్లికి వెళ్ళిన తర్వాత ఇవి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి. అక్కడ జరిగే న్యాయం ఇవాళ ఈమె ప్రాణాలతో మిగిలేది. ఇంటే వ్యవస్థలో ఎంత లోపం ఉన్నదో మీరే చూడండి. ఇంత నిర్లక్ష్యంగా ఒక వ్యవస్థలో 1 సంవత్సరం గడవక ముందు ఒక 5-6 నెలల్లోనే ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? రండి బయటికి. ఇవ్వాలి మీరు బయటకు వచ్చి ప్రజలకు సమాధానం ఇవ్వాలి, కుటుంబానికి సమాధానం చెప్పాలి. ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థను మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఉన్నారో వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఈ వ్యవస్థలోనే ఇట్లా జరుగుతున్నప్పుడు మీరు సామాన్య ప్రజలకు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఏం రక్షణ కల్పిస్తారు? ఏం చేస్తున్నారు అసలు మీరు? వరుసగా 1 కాదు 2 కాదు 3-4 జరిగిన ఈ మధ్య కాలంలో. ఈమె ఇక్కడతో అయిపోతుందా ఈ ఆత్మహత్యలు? ఇంకా మళ్ళీ చూస్తూనే ఉండాలన్నా? అసలు వ్యవస్థలో ఎందుకు కఠిన చర్యలు ఉండట్లేదు? సస్పెండ్ ఒక్కటే మార్గమా? సస్పెండ్ చేస్తే మా అంటే 4 రోజులు అయితే మళ్ళీ ఎక్కుతారు కదా. ఈ మాత్రం దానికి మీరు సస్పెండ్ చేయడం ఎందుకు? కరెక్ట్గా అన్ని ప్రూఫ్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు జైలుకి పంపిస్తలేరు మీరు? అని మీ వ్యవస్థలో మీరు కాపాడుకుంటే సరిపోతుందా? లుసుగులు తెలిసి ఈ కుటుంబాలకు ఎవరు న్యాయం చేయాలి? ఇవాళ ఏం జరుగుతుంది అసలు మీ వ్యవస్థలో? ఎందుకు ఇప్పటి వరకు కూడా ఒక్కళ్ళు కూడా కనీసం స్నేహితుల రూపంలో కూడా వచ్చి యూనిఫామ్లో కానీ లేకున్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎందుకు పరామర్శించడానికి రాలేదు? నిన్న సాయంత్రం చనిపోయిందని ఇప్పటి వరకు వాళ్ళ స్నేహితులు తెలియదా? పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పైన అధికారులకు కానివ్వండి, మిగతా వాళ్ళకి ఎందుకు ఇప్పటి వరకు రాలేదు? మీరు రాకపోవడమే ఇక్కడ ఇంకా పెద్ద అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఎవరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ RN TV కీప్ వాచింగ్.